లేపబడి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ మీది వచనాలకు కనబడుతూ ఉంటున్నది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ మరణానికి భయపడి తోడగిందు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇలా ఈ మరణం మీద, ఈ యొక్క శాపం మీద జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే రక్షించేవాడు నీవే. అందుకే కీర్తనలు కూడా చెప్తాడు కదా, మరి ఈ దినమున యేసు యొక్క పునరుద్ధాన వాక్యం మనం ఉంటుండగా తాను లేచి మరణం నుండి తప్పిపడతాడని, అంతేకాకుండా నరకం నుండి తప్పిపడతాడని ఉంటుండగా, మరి మనం కూడా ఈ మరణాంధకారంలో, ఈ శాపాంధకారంలో, గాఢాంధకారంలో చిక్కుకున్నప్పుడు ప్రజలందరూ దేవుడు విమోచించే దేవుడుగా, విడుదలించే దేవుడుగా ఈ లోకంలోనికి ఆయన మరణాన్ని జయించినాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. నేటి వరకు కూడా అన్ని సమాధుల్లో అందరు పాలు పెట్టేవాడి అట్లనే ఉంటున్నారు. కానీ ఒక సమాధి మాత్రమే సాక్ష్యంగా ఉంటున్నది. ఏంటంటే అది యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఈ దినమున ఈ మరణాన్ని జయించి, శాపాన్ని జయించి మన జీవితానికి ఒక ఆనందకరమైన, సంతోషకరమైన దినాన్ని ఇచ్చాడు. అనగా మన మరణంలో ఎప్పుడు కూడా భయపడకుండా ఈ గాఢంధకారం మనం చుట్టుకున్నప్పుడల్లా మనం దేవుని వైపు చూసే విధంగా ఆయన మరణం జయించగలడని గుర్తు చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడని ప్రభులో మీకు జ్ఞాపకం